పెంపొందించాలి అన్న కనీస బాధ్యతను వదిలేసి ఒక సంకుచిత ప్రాంతీయ మనస్తత్వమైన భావనతోనే ప్రజల్ని తీసుకువెళ్తున్నారు. యువతనందరినీ కూడా అందులోనే రెచ్చగొడుతున్నారు. దేశం వేరు రాష్ట్రం వేరు అనేలాంటి ఒక విడగొట్టే లాంటి చర్యలు చేస్తున్నారు. దాంతోపాటు ఇంకొక విషయం, వీళ్ళకి సంబంధించిన నాయకులు అవినీతిలో కూరుకుపోయారు అనుకోండి. అవినీతిలో కూరుకుపోయినా ఆరోపణలు ఎదుర్కొన్నా రెండూ జరగవచ్చు. ఒకటి ఆరోపణ ఎదుర్కొని జైలుకి వెళ్ళొచ్చు, నిజంగానే అవినీతిలో కూరుకుపోయి జైలుకి వెళ్ళొచ్చు. ఇక్కడున్న ప్రజల్ని రెచ్చగొడుతూ ఉంటారు. అన్యాయమైన అరెస్టులు కేంద్రం చేసింది అని. అసలు ఏదీ లేకుండా అంటే పొగ లేకుండా నిప్పు లేకుండా పొగ రాదు అంటారు కదా. బట్ అలాంటి పరిస్థితులు ఏదో ఒక కొంచెం ఉన్నప్పుడే ఆ అవకాశం ఉన్నప్పుడే అక్కడ ఒక కేసు ఫైల్ చేయడానికి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అసలు ఏమీ లేకుండా కూడా విచ్చలవిడిగా ఈ పాశుపతాస్త్రాలుగా వాడుతూ ఉంటారు, అది వేరే విషయం. బట్ అవి ఒక స్పెషల్ కండిషన్స్, వాటి గురించి కాదు. ఇక్కడ అవినీతిలో కూరుకుపోయి అవినీతి చేసి ఇష్టం వచ్చినట్లుగా వ్యవస్థల్ని వాడుకొని జైలుకు వెళ్ళిన వాళ్ళు ఉంటారు. జైలుకు వెళ్ళి కొన్ని నెలలు ఉంటారు. ఇలాంటి వాళ్ళు బయటకు వచ్చేటప్పుడు ఎలాంటి ప్రొజెక్షన్స్ ఉంటాయి తెలుసా? అసలు వీళ్ళేదో సాధించి వచ్చినట్లుగా, వీళ్ళేదో రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి లేదంటే ఏదైనా ఒక జాతి మొత్తం కోసం ప్రాణాలు అర్పించడానికి అడ్డంగా నిలబడి జైలుకి వెళ్ళి వస్తున్నట్టుగా వీళ్ళకి ముఖాలకు పెద్ద పెద్ద బొట్లు పెట్టి దండలేసి ఇంకా వాళ్ళని ఊరేగిస్తూ తీసుకొస్తున్న విధానం ఉంటుంది చూడండి. ఇది ఇంకా ఘోరమైన చర్య. ఎక్కడ జైలుకి వెళ్ళిన వాళ్ళు అందరూ సీఎంలు అయిపోతున్నారు అంటూ ఈ మధ్య ఒక నాయకురాలు ఓపెన్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. రైట్, జైలుకి వెళ్ళిన వాళ్ళందరూ సీఎంలు అవుతున్నారు అంటే ఈ సెంటిమెంట్ రాజేస్తూ ఉంటారన్నమాట జైల్లో ఉన్న నాళ్ళు. ఈ సెంటిమెంట్ ఎప్పుడైతే రగులుతుందో ఆ తర్వాత వాళ్ళు వచ్చే క్రమాన్ని ఇలా మంది మార్బలంతో అతి పెద్ద వేడుకగా ఉత్సాహంగా ఏదైతే చేస్తారో ఈ ఇమేజ్ అనేది ఒకటి అనమాట. కేవలం ఒక చిన్న బెయిల్ వచ్చినా చాలు, బెయిల్ వచ్చి బయటకు వచ్చినా సరే ఢిల్లీని ఎదిరించి వచ్చిన వీరుల్లాగా చూస్తుంటారన్నమాట. ఇక వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి పార్టీలు పెట్టేసి ఇక మేము ఢిల్లీని ఎదిరించిన వీరుడిగా, ఢిల్లీని ఎదిరించిన సూర్యుడిగా వాళ్ళ ఇమేజ్లు బిల్డ్ అవుతూ ఉంటాయి. ఆ మధ్య చూసాం, శశికళ అరెస్ట్ అయ్యి వచ్చిన తర్వాత, జయలలిత అరెస్ట్ అయ్యి వచ్చిన తర్వాత ఇక ఆంధ్ర తెలంగాణలో ఇక పర్టికులర్గా పేర్లు ఎందుకులే కానీ ఇదే పరిస్థితి. వాళ్ళు ఢిల్లీని ఎదిరించిన వీరుల్లాగా వాళ్ళని ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు. వారు ఒక ధీరోదాత్తుడు అని చూపిస్తూ ఉంటారు. ఇలా ప్రజల్ని ఒక మానసిక